హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను జును వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఇవాళ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అమ్మ వాళ్ళ ఊరిలో పోలేరం తిరణాలంటే వచ్చామండి. నేను అమ్మమ్మ అక్క వాళ్ళు వచ్చాము. మా అమ్మమ్మ జడేస్తుందండి నాకు. ఏమన్నా కానీ తిరణాలు ఇలాంటి పండగలంటే పల్లెటూరులోనే బాగుంటాయి కదండి. అందరూ కలిసికట్టుగా చేస్తారు. అందులో జాతర అయితే ఇంకా బాగుంటుంది. అదేనండి తిరణాలు. ఇవాళ పోలేరం తిరణాలండి ఇక్కడ. అందుకోసమే మేమంతా వచ్చాము. నాకు ఇంట్లో కొంచెం పిల్లలతో లేట్ అయ్యేసరికి నేను కొంచెం లేట్గా వెళ్ళాను. ఈ లోపల మా అక్క మా అమ్మే పనులు చేస్తున్నారు. నేను వెళ్ళిన 5 నిమిషాల లోపల మా అమ్మమ్మ కూడా వచ్చిందండి. ఇంకా సరే ఫ్లక్కర్ పెట్టుకొని వెళ్ళాను కదా, ఇంకా జడ అమ్మమ్మ దగ్గర వేయించుకొని పోలేరమ్మ దగ్గరికి వెళ్దామని రెడీ అవుతున్నానండి. ఇలాంటి తిరణాలప్పుడే మనం మన వాళ్ళతో చాలా బాగా టైం స్పెండ్ చేస్తాం కదండి. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళతో మా అక్క వాళ్ళతో చాలా బాగా గడిపాను. మా అమ్మ వాళ్ళతో ప్రతి వాళ్ళ ఇళ్ళకి ఇలాగే చుట్టాలు వస్తారండి. జాతర అంతా ఇట్లాంటి తిరణాలు అప్పుడే బాగా కనిపిస్తుంది. మా పల్లెటూరు సైడ్ అయితే ఇట్లాంటి జాతరలు తిరణాలు బాగా చేస్తారండి. ఇదిగోండి, అమ్మవారికి చీర జాకెట్టు గాజులా వెతుకోపోతాం కదా, అప్పుడే ఇలా కుడుపుళ్ళు కూడా ఎత్తుకోపోతారు. వేడివేడిగా కుడుముళ్ళు చేసి ఇచ్చింది నన్ను తీయమని మా అమ్మ. నేను అవి తీస్తూ ఉన్నాను. జున్ను అదగా తిను, అప్ప తిను. బాగా పెడక్క సాయంత్రం నేనేసిస్తా. కాలుతున్నాయి. వాళ్ళు వేసుకొచ్చాను ఇంకా వాళ్ళు వేసుకొచ్చానా. ఇదిగోండి మా పిల్ల కట్ట. జున్ను వాళ్ళ అక్క అన్న అండి. మా అక్క పిల్లలు వీళ్ళిద్దరూ అందరూ హ్యాపీగా ఆడుకుంటా అన్నారు. ఈ కట్టలో ఇంకా మున్ను జాయిన్ అవ్వలేదు. ఆయన్ని కూడా వాళ్ళ అక్క ఎత్తుకుని నడుస్తుందండి. ఎట్టొకటి ఎత్తుకొని వెళ్తా ఉంటుంది. కానీ చిన్నపిల్లడు కదా, నిద్రపోతున్నాడు. ఆయన ఇంకొక 1 year జాయిన్ అయిపోతాడు ఈ కట్ట. అమ్మవారి దగ్గరికి వచ్చామండి. డెకరేషన్ చాలా బాగుంది కదా, పూల డెకరేషన్ బాగా చేశారు. నేను వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నానండి. చేసుకొని ఇంకా పోతుని బలిచ్చేదాకా ఉండలేదు, వెళ్ళిపోయాను. ఎందుకంటే మున్నుని జున్నుని మా అమ్మ దగ్గర వదిలిపెట్టేసి వచ్చాను. ఇంకా ఎవరొకరు ఏడుస్తూ అంటారు, ఇంకా అమ్మన్న సతాయించాలి కదా, అందుకే వెళ్ళిపోయాను. అవుట్లయితే చాలా బాగా పేల్చారండి. పోతుని బలించేటప్పుడు పేలుస్తారు కదా, చాలా బాగా పేల్చారు. ఇలా జరిగింది తిరణాలు. ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళు వంటలే చేస్తున్నారు, మీరే చూడండి. ఇదిగోండి మా పిల్ల బ్యాచ్ ఆడి అలసిపోయినట్టున్నారు. ఇప్పుడే కొంచెం ఏదో ఒక 2 వడలు పెట్టుకొని అందరు తింటున్నారు. వీళ్ళకి వాళ్ళ బాబాయ్ అండి పెట్టేది. మీకు ఒక విషయం చెప్పాలి, హనీ కార్తిక్ బాబాయ్ అని పిలుస్తారు కదా వాళ్ళ బాబాయ్ని. అది విని జున్ను కూడా బాబాయ్ అని పిలుస్తున్నాడు. అదేనండి ఇక్కడ కామెడీ అంటే. అందరికీ వాళ్ళ బాబాయే ఫుడ్ పెట్టుకునే బాధ్యత వాళ్ళ బాబాయ్కి ఇచ్చేసామండి ఈ రోజుకి. ఇదిగోనండి మా చెఫ్ మాకు చాలా బాగా వండి పెడుతుంది. అంటే కూరలు చాలా బాగా చేస్తుందండి మా అక్క. నాటుకోడి మా నాన్న చేసి ఇచ్చాడు, క్లీన్ చేసి ఇచ్చాడు. అంటే కొట్టిస్తారు కదా కూర, అలా ఇంకా అక్కే కలుపుతుంది. దానికి తగినంత పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకుంది. తర్వాత
నాటుకోడి ఎలా కలిపి పెట్టుకున్నామో అలాగే మటన్ కూడా క్లీన్ చేసి అలాగే కలిపి పక్కన పెట్టిందండి. ఉందిలే అన్నకి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటుంది సర్లాక్ ప్యాకెట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కక్క. ఇదిగోండి ఇక్కడ వాళ్ళ జేజవ్వ పూలు కడుతుంటే హనీ పాప కూర్చొని పూలు అందిస్తుంది వాళ్ళ జేజవ్వకి. ఏం జ్వరం తగ్గిందా నీకా? ఫీవర్ ఉందా? ఈ మసాలా నాటుకోళ్ళకి మటన్లోకి రెండింటికి ఒకేసారి టమాటా ఆనియన్ అంతే. టమాటో ఆనియన్ మళ్ళీ సగ్గా ఉంది అక్క. ఈరోజా బాగా ఫ్రై అవ్వాలి మసాలానా. ఫ్రిడ్జ్లో పెట్టుకోమని అమ్మకి అది మళ్ళీ వాసన వచ్చేస్తుంది. దాని డబ్బాకి వేసి పెట్టుకోవాలి. అక్కడ మసాలా ఫ్రై అవుతుంది. ఇది నాటుకోడి ఉడకబెట్టి పెట్టారు. ఉప్పు కారం పసుపు వేసి వాటర్లో కొంచెం ఉంది. ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఇలా ఉడకబెట్టారు నాటుకోడి. ఇది మటన్ కూడా ఉడుకుతుంది బాగా. ఇది మటకా మాట పొయ్యి మీద చేసుకుంటేనే మంచి టేస్ట్గా ఉంటుంది. నాటుకోడి కానీ మటన్ కానీ వాళ్ళు పొయ్యి మీదే చేస్తుంది. కానీ మసాలా మాత్రం గ్యాస్ మీద వేస్తుంది. పొడి మసాలా ఉంది. పొడి మసాలా మసాలా వేసేవి ఇప్పుడు పొడి మసాలా గరం మసాలా మేము పెట్టేస్తాం. పెట్టచ్చు మా ఇంటికి. అమ్మో ఎంతమంది చూస్తున్నారు మా వీడియోసా? చేసేసావు ఇందాక మనం చేసుకున్న మసాలా ఈ కూరలో కొంచెం ఎక్కువ వేసావు. అది మటన్లో కొంచెం తక్కువ వేసుకో, క్వాంటిటీ తక్కువ కాబట్టి. వీళ్ళే మొత్తం కూతురు ఎటు చూపెట్టు పెడతామమ్మా. బాను మధు ఇది మొత్తం మా చిన్న కూతురు. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పు. చికెను మటన్. ఇదే నాటుకోడి కూర అండి. తిన్నాం. జున్ను పోతుందా చిచ్చి. మా అమ్మ వాళ్ళ ఊరు కాడ పోలారం తిరణాలు ఇలా జరిగాయండి. మేమైతే మా ఫ్యామిలీతో చాలా బాగా టైం స్పెండ్ చేసాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అను జును వ్లాగ్స్.